అన్న ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఎలా తెలుసు? సారీ ఒక్క నిమిషం. వాళ్ళు ఎయిటింగ్ చేసుకున్నాను. యూఆర్ ఫ్రీ. వాళ్ళకి సార్ చెప్పండి. అదే కరెక్ట్ అడిగినావు. ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఎలా తెలుస్తుంది? అంటే నేను ఫ్రీగా ఉన్నట్టు నాకు ఎట్లా తెలుస్తుంది? మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఒక బుక్ వచ్చింది, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అని. ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఓకే. అంటే ఈ భారతదేశము స్వేచ్ఛని పొందింది అని, స్వేచ్ఛని గెలుచుకుంది అని. ఇండియా ఈజ్ ఫ్రీ ఈజ్ డిఫరెంట్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది డిఫరెంట్. అంటే నువ్వు ఎవరితోనో పోరాడి గెలుచుకున్నావు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ అనేది ఆల్వేస్ కండిషనలే. ఇది చాలామందికి అర్థం కాదు. అవును. ఫ్రీడమ్ అంటే విచ్చలవిడితనం కాదు. అవును. ఫ్రీడమ్ అంటే షరతులతో కూడినది ఫ్రీడమ్. అవును. అయినప్పటికీ నువ్వు ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కడు ఫ్రీడమ్ని కోరుకుంటాడు. అవును. ఇది నీ యొక్క బర్త్ రైట్. నువ్వు సమాజంలో ఉన్నా లేకపోతే అడవిలో ఉన్నా యూ వాంట్ టు బీ ఫ్రీ. మన పాల్ బ్రంటన్ రమణ మహర్షిని కలిసి అడిగాడు, ఐ వాంట్ టు బి లిబరేటెడ్ భగవాన్ అంటే ఎవ్వరూ అడగని ప్రశ్న రమణ మహర్షి అడిగాడు అతన్ని, దేని నుంచి అని అడిగాడు. నాకు ఫ్రీడమ్ కావాలంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, దేని నుంచి అని అడుగుతున్నావు నువ్వు. ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? దేని నుంచి అన్న దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఫ్రీ చేయాలి నీ నుంచి, అప్పుడు మిగిలేది ఫ్రీడమ్. సో ఇప్పుడు మనం సమాజంలో ఉన్న మనిషిని తీసేద్దాం, ఇంట్లో ఉన్న మనుషుల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఫిజికల్గా నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రీడమ్ అనేది ఫస్ట్ ఫిజికల్ రియాలిటీకి ఇంప్లై చేస్తే, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాం ఫిజికల్గా. అవును. అట్లా కాకుండా నా వెనకరు వచ్చి ఇట్లా తిప్పి పట్టుకున్నారు, టాక్ చేయని వెనక కరాడ పట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు నా బాడీ కూడా ఫ్రీగా లేదు. అవును. అప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తా, నా బాడీని ఫ్రీ చేయాలని ట్రై చేస్తా. దయచేసి నన్ను వదిలిపెట్టరాదు, నాకు 1000 రూపాయలు ఇస్తే వదిలిపెడతా, 600 ఇస్తా, సరే వదిలే, బా ఏం మాట్లాడుకుంటున్నావు అంట. సో అదృష్టవశాత్తు అందరి శరీరాలు ఫ్రీగానే ఉన్నాయి. కానీ మనిషి తన శరీరాన్ని తానే బంధించుకుంటున్నాడు అజ్ఞానం చేత. ఫర్ ఎగ్జాంపుల్ శరీరాన్ని బంధించుకుంటాడు, టై కట్టుకుంటాడు. ఓకే. టైట్గా టీషర్ట్ వేసుకుంటాడు, డిస్కంఫర్ట్ ఉండే డ్రెస్ వేసుకొని పెళ్లికి వేసుకుంటారు. అవును. నీకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇంటికి పోయి బట్టలు ఇప్పేసేయాలి అనిపిస్తుంది. అదే మన సాధువులు వాళ్ళు చూడ్డానికి సాఫ్రాన్ రోబు కట్టుకున్నట్టుంది, కానీ వాళ్ళ స్వేచ్ఛని డిస్టర్బ్ చేయని క్లాత్ని ఎంచుకున్నారు వాళ్ళు. వై సాఫ్రాన్, వై కాంట్ బ్లాక్? ఆధ్యాత్మిక జగత్తులో తెలుపు కానీ, పసుపు కానీ, లేకపోతే గంధం కలర్ కానీ, సాఫ్రాన్ కానీ ఇవే తీసుకున్నారు కప్పుకోవడానికి. ఎందుకు? అదే నువ్వు వేరే కలర్ అనుకో, ఇట్ అట్రాక్ట్స్ హీట్, అప్పుడు మళ్ళీ నీకు ఒక రకమైన డిస్కంఫర్ట్ వస్తుంది. అదే నైలాన్, సిల్క్ అనుకో, విద్యుత్ జనరేట్ అవుతుంది. కాటన్ ఒక్కటే నీ శరీరాన్ని మీద ఆల్మోస్ట్ సెకండ్ స్కిన్ లాగా ఉంటుంది. ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనిషి తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను కట్టుకున్నాను శుద్ధ కాటన్. సో ఫస్ట్ బాడీ ఫ్రీగా ఉండాలంటే అందరికి బాడీలు ఫ్రీగానే ఉన్నాయి, కానీ కొందరు కావాలని బాడీని ఫ్రీ చేయాలి. అంటే అన్కాన్షియస్గా వేరే వాళ్ళ దృష్టిలో బాగా మెడకు టైట్గా గొలుసు పెట్టుకుంటారు, తర్వాత ఇంతలా బండ గొలుసు ఇట్లా మెడకు వేసుకుంటారు, నల్లగా అయిపోతుంది, రాత్రి దురద పెడతా ఉంటుంది. అంటే నీ బాడీని నువ్వే ఇబ్బంది పెట్టావు. అవును. సో ఫస్ట్ నీ బాడీని ఫ్రీ చేయడం తెలుసుకో. అందుకే జస్ట్ మనకి స్కూల్స్లో ఇట్లా చేయబెట్టి నిలబెడతారు. నీ ఎదురుగున్న స్టూడెంట్ లైన్లో నీకు ఇంత గ్యాప్ ఉండాలి, అంటే ఇట్లా అంటే వాడి ఈపు తగలొద్దు నీకు, ఇట్లా అంటే పక్కన ఉన్న స్టూడెంట్స్ తగలొద్దు. తద్వారా బాడీ ఫ్రీగా ఉంది, ఎందుకంటే బాడీకి ఒక ఆరా ఉంది. తగలకుండా ఓన్లీ ½ ఇంచ్ గ్యాప్లో ఉన్నా నువ్వు బాడీకి తగిలినట్టే, ఎందుకంటే బాడీకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. నువ్వు ఒప్పుకోకపో ప్రకృతిలో ఉంది అది. ఓకే. అందుకని మనం ఎవరన్నా పక్కన వచ్చి బంధువుల ఇంటికి వెళ్తే సోఫాలో కూర్చుంటే వాడు ఆ మూల కూర్చుంటే వీడు ఈ మూల కూర్చుంటాడు. మరీ క్లోజ్ ఫ్రెండ్ అయితే కాసేపు పక్కన కూర్చొని భుజం మీద చేసి బుగ్గలు గిల్లి మళ్ళీ దూరం జరుగుతాడు. భార్యాభర్త నైట్ పడుకున్నప్పుడు కాలు మీద కాలేసుకొని పడుకొని కాసేపు ముచ్చటించుకొని నేను పడుకుంటా, దూరం జరుగు.
లైలా మధ్యలో అయినా దూరం జరిగి పడుకోవాల్సింది. బికాస్ బాడీ వాంట్స్ టు బి ఫ్రీ. ఇది ఫస్ట్ది. ఇది అందరికీ మేనిఫెస్ట్ అవుతుంది. 99% బాడీస్ ఆర్ ఫ్రీ. ఎవరో కొందరు బానిసలు రకరకాల కారణాల చేత గ్రస్తమై ఉన్న వాళ్ళు వేరు. చిన్నపిల్లల బాడీలు కూడా ఫ్రీగా లేవు. వాడికి స్కూల్ బ్యాగ్ వేస్తున్నారు, వాడికి ఇష్టం లేకుండా చెంపకి ఇట్లా గట్టి పట్టి చుక్క పెడుతున్నారు, వాడిని నిద్ర రాకపోయినా పట అది సంబడి ఈజ్ ఆపరేటింగ్ దేర్ బాడీ. మనం అనుకుంటున్నాం వాడికి ఏం తెలియదని. అంటే వీళ్ళు జో కొట్టకపోతే వాడు పడుకోడు మరి. అట్లాంటి ధారణ ఉంది క్యాకరే. వీళ్ళు జో పెట్టడానికి కారణం అంటే వీడు పడుకుంటే వాళ్ళకి వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఇది వాళ్ళ కోసం వీడిని వర్షంలో ఆడుకుంటాం మమ్మీ నో, వర్షంలో ఆడుకుంటే దెబ్బలు పడతాయి. ఎందుకు? వాడు వర్షంలో ఆడుకుంటే వాడికి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే సీరియల్ వదిలేసి మళ్ళీ వాడిని హాస్పిటల్ తీసుకుపోవాల్సి వస్తుంది. అందుకని సీరియల్ చూడాలి కాబట్టి వాడు వర్షంలో ఆడుకోవద్దు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. రెండవది సైకలాజికల్ ఫ్రీడమ్ గురించే మనం మాట్లాడుతున్నది మెయిన్లీ. ఇప్పుడు వేరే దేశం వచ్చి మన దేశం మీద దాడి చేసి మనల్ని కబ్జా చేసి మనకు స్వేచ్ఛ హరించడం చాలా దూరం. ఇప్పుడు అలాంటి సందర్భం లేదు. వీ హ్యావ్ బార్న్ ఇన్ ఎ గుడ్ ఎరా. అదే మనం 1930s పుట్టుంటే మనం కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చిండేది. మనం బయటికి వెళ్తే పోలీసులు కనబడేట్టు బ్రిటిషర్స్ కనబడి ఉండేవాళ్ళు. ఎంత కాదనుకున్నా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కిందనే మనం బతకాల్సి వచ్చేది. నువ్వు ఒక ధర్నా చేయలేవు, రోడ్డు మీద పెయింటింగ్ చేయలేవు, బ్రిటిషర్లు వచ్చి కొట్టించినా నువ్వేం చేయలేవు. అందుకే ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఆఫ్ కోర్స్ ఫైనల్లీ దే అరైవ్డ్ ఏ పాయింట్ వేర్ ఫ్రీడమ్ ఈజ్ గివెన్. అట్లా ఇప్పుడున్న సమాజంలో యు ఆర్ ఫ్రీ ఫిజికల్లీ. తర్వాత ఏ దేశం నీ మీద కబ్జా చేయాలి, అందుకని నువ్వు ఫ్రీడమ్ కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మ్యాన్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్. వై? ఎందుకంటే నేను నా గురించి చెప్పుకుంటున్నాను. ఓకే, ఒకప్పుడు నా బాడీ ఫ్రీగా ఉన్నా ఎక్కడో నాకు క్లమ్జీగా అనిపించింది. కారణం ఏంటి అని తెలుసుకుంటే కొన్ని విషయాలు తెలిసినాయి. సో ఆ విషయాలు చెప్పడానికి ఇప్పుడు మనం ఈ చిన్న పాడ్కాస్ట్ చేస్తున్నాం. ఒక పేపర్ పెన్ తీసుకొని, కొత్త పేపర్ అయినా ఉంటుంది ఇక్కడే ఉంటుంది చూడు, ఉంది ఒక పేపర్ చాలు. సో ఒక పేపర్ పెన్ తీసుకో. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువ అక్కర్లే. ప్రతిరోజు నువ్వు ఒక పర్సన్ ఉన్నావు. సో మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు, నైట్ వరకు ఓకే, ఎన్ని అంశాల మీద నువ్వు డిపెండ్ అయి ఉన్నావు అనేది పేపర్ మీద రాయి. అంతే. లిబరేషన్ కొంచెం దూరం వదిలేద్దాం. దానికి కొంచెం గొప్ప అవగాహన ఉండాలి, గ్రూప్ ఉండాలి, సాధన చేయాలి, ఇవన్నీ వదిలేద్దాం. ఫస్ట్ బేసిక్ రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఫ్రీడమ్. ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఫ్రీడమ్ గురించి చెప్తుంది, ఫండమెంటల్స్ రైట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీ అనేది ఉంది, తాగాలనుకుంటున్నావు, వైఫ్ మీద డిపెండ్ అయ్యి ఏమే టీ చేసిస్తావా, ఒక పావు గంట పడుతుంది, నేను బయటకు వాళ్ళు జల్దీ చేసే రాదు. సో అన్నెసెసరీగా నువ్వు టీ అనే విషయంలో యు ఆర్ నాట్ ఫ్రీ. ఇదొకటి రాసినావు. రెండోది ఫుడ్ విషయంలో డిపెండ్ అవుతున్నావు. కొందరు ఉంటారు హస్బెండ్స్ లేదా వైఫ్స్, మోస్ట్లీ హస్బెండ్స్ అనుకో, ఆఫీస్కి వెళ్ళాలంటే బట్టలు ఎక్కడ కూడా ఇప్పుడు ఇవన్నీ ఈ కేటగిరీకి ఎందుకు రావు? ఏది ఈ ఫుడ్ టీ ఒక్కొక్క దానికి కూడా ఆధారపడుతున్నావు కదా. ఫుడ్ టీ రెండు కలిపి తాగవుగా. ఎన్నిసార్లు ఆధారపడుతున్నావు చెక్ చేసుకో. ఓకే, ఎన్నిసార్లు రోజులో 2 సార్లు టీ కోసం, రోజులో 2 సార్లు భోజనం కోసం, రోజులో ఒక్కసారి బట్టలు. నా షర్ట్ ఎక్కడా? అది కబోర్డ్లో ఉంది, కబోర్డ్లో లేదు. నేను మడతేసి కూడా పెట్టింటాను, కింద వస్తున్నాను, నేను బట్టలారేసి వస్తున్నాను, అబ్బా నేను ఆఫీస్కి వెళ్ళా. ఇదంతా ఎందుకు నీకు? గొర్రెవు కాకపోతే ఇన్ని రోజులైనా బుద్ధి రాలేదు. సో బట్టలు డిపెండ్ అయ్యి ఉన్నావు. తర్వాత వైఫ్ బయటికి వెళ్ళాలి, ఏమండి వెళ్దామా, తీసుకెళ్తారా కార్లో అంటే, క్యాబ్లో మార్నింగ్ క్యాబ్లో మన కారు పెట్టుకుని క్యాబ్ ఎందుకు వద్దాం, నాకు ఈవినింగ్ 6 అవుతుంది, కొంచెం 5:30కి రారాదు, పార్టీకి వెళ్ళాలి, నేను రానబ్బా. ఈ విషయం గురించి. సో కార్ విషయంలో డిపెండ్ అయ్యి, తర్వాత మనీ విషయంలో డిపెండ్ అవుతున్నారు. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. సో ఎన్ని రకాల విషయాల్లో నువ్వు డే టు డే లైఫ్లో డిపెండ్ అవుతున్నావు. తద్వారా ఏం జరుగుతుంది, నీవు నీ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నావు అండ్ టైంని కన్జ్యూమ్ చేస్తున్నావు వీటి వల్ల. ఒకవేళ నీ జీవితం 100 గంటలు అనుకుంటే, ఆ 100 గంటల ఖచ్చితంగా 30 గంటలు బాల్యంలో పోయింది, 20 గంటలు వృద్ధాప్యంలో పోయింది అనుకుందాం, ఒక 20-30 గంటలు భోజనంలో పోయింది, మిగిలిన ఎంత బోడి 30 గంటలు. ఈ 30 గంటల్లో 3 గంటలు నువ్వు వీటికి ఇస్తున్నావు. ఏమే టీ టీ ఇచ్చినావా, లేటే పోవాలి,
దీని సంసారం అంటున్నావు నువ్వు. కాదు, యు ఆర్ డిపెండ్ అపాన్ సంబడి. నీకు ఫ్రీగా లేను అని ఎందుకు అనిపిస్తున్నావు? తినాలంటే భార్యది కలుపుకొని నువ్వు ఆలోచించాలి. సమాజంలో కుటుంబ వ్యవస్థలు తప్పదు అంటున్నారు. ఐ డోంట్ కేర్. నేను విషయంగానే మాట్లాడుతున్నా. కుదరకపోతే యూ డోంట్ ఎక్స్పీరియన్స్. అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి వస్తే టీ అడిగిండు. టీ అడిగినప్పుడు తను అర్జెంటుగా వెళ్ళాలి, తను ఏమంటారు తర్వాత ఇస్తాను. అదేదో మిస్ అయింది పాయింట్. వాట్ ఎవర్. సో ఇప్పుడు నేనేమంటా, ఎన్ని విషయాల్లో డిపెండ్ అయినవో ఆ డిపెండెన్సీ నుంచి ఒక్కొక్క అంశం నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యి. ఫస్ట్ చెక్ చేసుకో. ఓకే, ఇప్పుడు టీ ఉంది, మిగతావన్నీ డిపెండ్గా టీ ఒక్కటి నువ్వు పెట్టుకో ఇంక రేపటి నుంచి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది, టీ తనే పెట్టుకుంటే ఇంకాస్త ఎక్కువ టైం పడుతుంది. కాదు ఇక్కడ విషయం టైం గురించి కాదు, డిపెండ్ అవ్వకూడదు. నీకు నచ్చినట్టు నువ్వు సమయాన్ని ఎట్లన్నా వేస్ట్ చేసుకుంటే నీకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించదు. ఓకే, నేను ఆధారపడ్డదన్న భావాన్ని నీకు ఇబ్బంది కలిగజేస్తుంది. ఆమె టీ చేస్తే 3 నిమిషాలు అయిపోయింది. నువ్వు టీ కావాలనుకున్నప్పుడు వెంటనే వెళ్ళి చేసేసుకుంటావు, వెయిటింగ్ ఉండదు. లేదా చేసుకో, ఓకే, నువ్వు చేసుకుంటే చెడిపోయింది. బట్ నువ్వు రోజు చేస్తూ ఉంటే ఒక 1 మంత్కి వచ్చేస్తుంది. యూ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్. తర్వాత దానికి కావాల్సిన ఒక టీ గిన్నె, ఒక రెండు టీ గ్లాసులు, ఒక జాలి సపరేట్ కొనుక్కొచ్చుకో. 100 రూపాయలు పెడితే వస్తాయి. సో ఒక్కదాన్ని ఫ్రీ చేసినా నీ మైండ్ ఖాళీ అయినట్టే. ఆ అంశం గురించి జీవితకాలం నువ్వు అడగట్లే, డిస్టర్బ్ అవ్వటం ఉండదు. ఇప్పుడు నీకు ఎలా కావాలో అలా. టీ ఏంది ఇట్లా చేసినావు, నువ్వు డిపెండ్ అయ్యి ఉన్నావు, మళ్ళీ డిమాండ్ చేస్తున్నావు. అవును, వాళ్ళేమో నీకు ఏది నచ్చిందో నీ నాలుక వాళ్ళకి తెలియదు కదా. నీ నాలుక వాళ్ళకు ఉంటే అది చూసి టేస్ట్ చేసి చెప్పేటోళ్ళు కుదరదు. సో నెక్స్ట్ ఫుడ్ విషయంలో డిపెండ్ అవ్వక తప్పదని తెలిసింది అనుకో, ఇంకా ఏది పెడితే నోరు మూసుకొని తినాలి. అవును, ఇది రెండవ పార్శ్వం. ఎక్కడెక్కడైతే నేను ఆధారపడడం అనివార్యమని తెలిసిందో అక్కడ నీ అహంకారం పక్కన పెట్టు. భోజనం మనం ఒక దాని మీద ఆధారపడినప్పుడు అన్ని మూసుకొని ఉండాలి. ఇప్పుడు భోజనం అంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఓకే, అలాగే హాఫ్ అన్ అవర్ కాకుండా తొందరగా కావాలంటే నువ్వు హెల్ప్ చేస్తూ వచ్చేయి, అంతవరకు నీకు రైట్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్. అంటే కాకుండా నీ హాఫ్ అన్ అవర్ ఎట్లయితే తొందరగా కావాలని తెలియదా అన్నావు అనుకో, నువ్వు అన్నెసెసరీగా టైంని డిస్టర్బ్ చేస్తున్నావు. నీ ఎనర్జీని నువ్వు గొడవల్లో తీసుకెళ్తున్నావు. తద్వారా నువ్వు మనస్ఫూర్తిగా తినలేవు, మనస్ఫూర్తిగా నీ వైఫ్ ముఖం చూడలేవు, హస్బెండ్ ముఖం చూడలేదు, అలిగి పడుకోవాల్సి వస్తుంది. నేను ఇన్ని సంవత్సరాలు చేసినా ఒక్కరోజు లేట్ అయితే అట్లా అరుస్తావా, నన్ను ఎంత బాధ అయింది, వేరే వాళ్ళ ముందు అరుస్తావా, అవసరం అనవసరం అదంతా. ఎప్పుడన్నా ఒకసారి కోపం రావడం, చిరాకు రావడం వేరే, కానీ అది డైలీ బేసిస్ ఉండకూడదు. లేదా నీకు అర్జెంటుగా రేపు వెళ్ళాలి, ముందే ప్రిపేర్ చేసి పెట్టు. నాకు రేపు కొంచెం మామూలు కంటే తక్కువ టైంలో వెళ్ళాలి, నేను కూరగాయలు తీసుకొచ్చి వాటిని కట్ చేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి పెడతా, కొంచెం చేస్తారు. ఒకవేళ కుదరదన్నది అనుకో, ఈరోజు నేను బయట తినేస్తాను. సో మేక్ షూర్ యు ఆర్ నాట్ డిపెండ్ అపాన్. ఆ డిపెండెన్సీలో టైం అనేది ఎంత ఉంటే అంత అసహనం వస్తుంది. దాని ప్రాబ్లం క్రియేట్ చేసుకోకూడదు. చేయనన్న సరే చేయనంటే ఓకే అను. అందుకే అంటుంది బీ హంబుల్. ఏదేది నీవు చేసుకోలేవు ఆ విషయంలో గమ్మండి ఎందుకు. అవును, కరెక్ట్. ఇంకా ఫుడ్ అంటే అనివార్యం కాబట్టి ఓకే, టీ నువ్వే చేసుకో అంటుంది. టీ పాట్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి మార్కెట్లో. తర్వాత బట్టలు, నీ బట్టలు ఇంకా నీ తన్నే పెట్టుకో. వాషింగ్ మెషిన్లో అన్ని కలగలిపి ఉతుక్కోవద్దు, నీ బట్టలు నువ్వే ఉతుక్కో. ఒక చిన్న డబ్బా పెట్టుకో, ఈరోజు షర్ట్ వేసేసినావు, ఇప్పుడు నేను చేస్తున్నది నైట్ ఎక్కడ పడితే అక్కడ వేయను, ఆ డబ్బాలనే వేస్తా. తర్వాత ఇంకో డబ్బాలో పీక్కొని ఇంకోటి వేసుకుంటా. ఈ డబ్బా ఆల్మోస్ట్ సగం నిండిన తర్వాత వాషింగ్ మెషిన్ గుర్తు చేసుకుంటా. వాషింగ్ మెషిన్లో ఎవరన్నా వేస్తా అన్నారు, సరే వాళ్ళు వేయలేదు, వేసి తిప్పితే దానంతకు అదే ఉతికేస్తుంది. జస్ట్ ఇంటి బయటనే మనం ఒకప్పట్లా కిందికి వెళ్ళి ఆరేయాల్సిన అవసరం కూడా లేదు. బాల్కనీలోనే సెటప్ అంతా వచ్చేసింది. 5 నిమిషాలు 2 పాటలు నీలోపు పని అయిపోతుంది. సో దట్ యు ఆర్ ఫ్రీ. తర్వాత నువ్వే బట్టల జతలన్నీ తయారు చేసుకో. మండే ఇది, ట్యూస్డే ఇది, పెళ్ళికి పోతే ఇది, ఫంక్షన్కి పోతే ఇట్లా పెట్టుకో. సో డోంట్ డిపెండ్ అపాన్ దీస్ థింగ్స్. తర్వాత కారు వైఫ్ ప్రతిరోజు అడుగుతుంది, ఆమెను వెంటనే కార్ డ్రైవింగ్లో జాయిన్ చేయించు, లేదా ఎడ్యుకేట్ చేయి. నీకు నిజంగా అర్జెంట్ ఉందంటే నాకు ఫోన్ చేసి సావగొట్టుంది, నాకు వేరే పని ఉంటుంది. నీవు పోవాలనుకుంటే క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకొని క్యాబ్లో వెళ్ళిపో, నేను వచ్చి పికప్ చేసుకున్నాను. అప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా. అందుకే ఎడ్యుకేట్ చేయి అన్న. నువ్వు దాడి చేస్తే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. బుల్డోస్ చేయకూడదు ఎప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ FCRA బిల్ తీసుకొస్తుంది, ఆల్ ఆఫ్ సడన్ తీసుకొస్తలేదు. ప్రిపేరింగ్ ద గ్రౌండ్ దానికి ఎంతమంది ఓట్లు వేయాలి, సగం సభ దానికంటే 1 ఓటు ఎక్స్ట్రా రావాలి,
పొలిటికల్ పార్టీస్ ఏమంటే మళ్ళీ CJP ఉద్యమంలాగా మళ్ళీ దీన్ని కూడా క్యాన్సర్ చేయమని ఉద్యమం వస్తుందా, తర్వాత విదేశాల ఒత్తిళ్ళు ఎట్లా ఉన్నాయి, ఇదంతా బేరీ చేసుకొని ఎడ్యుకేట్ చేసి మీడియా ద్వారా, యాంకర్స్ ద్వారా, మేధావుల ద్వారా ఆర్టికల్స్ రాయించి అట్లా ఒక 1 month చూస్తారు వాట్ ఈస్ పల్స్ ఎట్లా వెళ్తుంది, ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు దీన్ని. ఇది చేయడం వల్ల మనం గెలవచ్చేమో కానీ నెక్స్ట్ ప్రభుత్వం పడిపోతుందా, మన పార్టీ వాళ్ళకి ఏమన్నా, ఇదంతా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అందుకని ఆల్ ఆఫ్ సడన్ నాకు ఆ కొత్త ఐడియా వచ్చింది, నేను మీతో చెప్పాలనుకుంటున్నాను అని ప్రిపేర్ చేయి. నేను నెక్స్ట్ ఒక టాక్ నాకు గుర్తు చేయి, నెక్స్ట్ ఈ టాక్ ఒకటి రాసి పెట్టుకో. ఏదైనా ఒక డైలాగ్ చెప్తావు కదా, దానికంటే ముందు ఇది ఫస్ట్ డైలాగ్ నువ్వు చెప్పేది, అందుకే లైఫ్ దరిద్రంగా ఉంది. నువ్వు ఏదైనా దానికంటే ముందు 2 డైలాగులు చెప్పాలి. ప్రిపేర్ ఎప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మన అంకుల్ చచ్చిపోయాడు తెలుసా అనకూడదు, షాక్ తింటారు. అట్లా కాకుండా ఇది చెప్తూ దానికంటే ముందు 2 చెప్పు. ఏమన్నా బిజీగా ఉన్నామో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి అంటే ఏమి అంటే ఒక 5-10 నిమిషాల్లో రా, కొంచెం చిన్న టాపిక్, కొంచెం టీ చేసుకుని రా అంటే ఒకటి చెప్పావు. రెండోది కొంచెం ప్రశాంతంగా కూర్చో, ఇది కొంచెం పర్సనల్ మ్యాటరు, కొంచెం షాక్ తినే ప్రమాదం ఉంది కానీ మరేం పర్వాలేదు, ఓకే. అప్పుడు 3వది చెప్పు, అంకుల్ చచ్చిపోయింది. అబ్బా అట్లా వాడు ఫస్ట్ అంకుల్ చచ్చిపోయింది, ఆమె చచ్చిపోయింది. ఏ అంకుల్ ఎవడో ఇట్లా తెలియకుండా. అందుకని ఇది నెక్స్ట్ ఒక టాక్ చేద్దాం. ఇది ప్రతి దాంట్లో పాటించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా, ఖచ్చితంగా ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్. అంతెందుకు రెడ్ లైట్ దగ్గర కూడా 3 ఉంటాయి. రెడ్ ఒక్కటి పోయి వస్తలేదు, ఆరెంజ్ పడుతుంది అంటే స్టార్ట్ చేయంగా గండి, ఆ తర్వాత గ్రీన్ పడుతుంది వెళ్ళిపో, మళ్ళీ గ్రీన్ పడిన తర్వాత అట్లా వస్తుంటే ఆరెంజ్ పడుతుంది అంటే ఆరెంజ్ పడుతుంది అంటే ఆగుతూ ఆగు ఆగు ఆగ పడుతుంది, ఇంకా రెడ్ పడుతుంది ఆగు. డైరెక్ట్ రెడ్ వేసినాం అనుకో తెలియదు మనం. అందుకని ఇప్పుడు ఏదన్నా పార్లమెంట్లో బిల్లు ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ టేబుల్ చేస్తారు, ఫస్ట్ టేబుల్ మీద స్పీకర్ దగ్గరికి వెళ్తుంది, అట్లా అట్లా ప్రొసీజర్ ఉంటుంది. పెళ్ళి డైరెక్ట్ చేయరు, పెళ్లి పత్రికలు కొట్టిస్తారు, ఎంగేజ్మెంట్ చేస్తారు, ప్రిపేర్ చేస్తారు గ్రౌండ్ కదా. ఆల్ ఆఫ్ సడన్ పిలువరు, పెళ్ళి ఈరోజు వస్తావా అంటే ఎవడు రాడు. మనం త్వరలో పెళ్లి పెట్టుకుంటుందామని, పెళ్ళి సెట్ అయిందని, ఎంగేజ్మెంట్ అని, ఆ తర్వాత పెళ్లి బట్టలు టైం తీసుకుంటారు. అట్లా హడావిడి చేస్తే గందరగోళం అయిపోతుంది. సో ఎక్కడెక్కడ డిపెండ్ అవుతున్నావు అన్నది చెక్ చేసుకో. నేను ఓన్లీ 5 రాసిన, కానీ చాలా విషయాల్లో కొందరు ఉంటారు నువ్వు వస్తేనే పడుకుంటా అంటారు, లైట్ బంద్ చేస్తేనే పడుకుంటా అంటారు, నీ చేతిలో అన్నం పెడితే తింటేనే నాకు నిద్ర వస్తా అంటారు. ఇదంతా డిపెండెన్సీనే. దీన్ని నేను సుఖ సంసారం అన్నారు కానీ సుఖ సంసారం ఏం కాదు. ఎల్లకాలం నీతో ఆ వ్యక్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళు వీకర్ అనుకో, అప్పుడు నువ్వు అన్నం తినవా. అందుకని ఈ సమాజంలో డిపెండెన్స్ తప్పదు. ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఉద్యోగం మీద డిపెండ్ అయినావు, అందుకే అక్కడ నోరు మూసుకొని పని చేస్తారు. ఇంటి దగ్గర పులులు కానీ అక్కడ అందరు పేపర్ టైగర్లు, ఆఫీస్కి పోగానే వాడి యొక్క ఈగో అంతా బయట పెట్టి నమస్తే సార్ అన్న మాట్లాడతాడు, తప్పులేదు. అందుకని ఇప్పుడు నేను సిటీకి వచ్చిన తర్వాత ఎన్ని విషయాలు డిపెండ్ అయినా అని చెక్ చేసుకుంటే ఒక 7-8 దొరికినాయి. వాటి నుంచి ఫ్రీ అవ్వడానికి ట్రై చేసిన. ఇప్పుడు ఎవరున్నా లేకున్నా, ఇప్పుడు మా అమ్మ ఎప్పుడో జోకేస్తుంది, మా అమ్మ ఊరెళ్ళింది అనుకో, నేను బాగున్నావా అని అడుగుతా కానీ రా అని ఎప్పుడు చెప్పాను. తన అర్థం మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదని కాదు, ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు, తనకు కావాలనిపిస్తే రా వస్తుంది, నేనేంది బోడి చెప్పేదని ఒక అండర్స్టాండింగ్. రెండోది, మా అమ్మకి ఏమొచ్చింది, వీడు అందరూ రమ్మని ఎందుకు పిలువంటే వాడికి వంటొచ్చు కాబట్టి. నేను యువర్ రైట్, నేను నీ ప్రజెన్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటా కానీ నువ్వు పని మనిషి అని నాకు దృష్టిలో లేదు. అంటే నువ్వు నాకు వచ్చినావంటే ఇంకా వంట చేసి పెట్టాలి. చాలామంది కొడుకులు దొంగనా కొడుకులు ఈ విషయంలో పేరెంట్స్ని అమెరికాకి పోయిన తర్వాత రా మమ్మీ రా అంటారు, ఎందుకంటే అక్కడ భార్య ప్రసవిస్తుంది, ఆ పిల్లల ముడ్లు కడగాలి, వీళ్ళకి చేత కాదు. మళ్ళీ పిల్లలు నడిచే సమయంకి వస్తే అమ్మ టికెట్ బుక్ చేయనా పోతావా, మళ్ళీ డాడీ వెయిట్ చేస్తుంటాడు, అక్కడ వ్యవసాయం చూసి అవసరం అయిపోయింది. ఇదంతా తప్పు. అవును, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సంబడీస్ ప్రెజెన్స్ అప్పుడు పిలువు, అందుకని టీ చేసి అవసరం కోసం. చాలామంది పాత రోజుల్లో పెళ్ళి కూడా ఇంతే, వీడు చేయి కాల్చుకుంటున్నాడు, వీడికి వంట చేసి పెట్టి ఒక ఆడది కావాలి అని పెళ్ళి చేసారు. నేను 100% అగేనిస్ట్. ఇప్పుడు నేను మైథిలి నాకు ఫుడ్ చేసి పెట్టాలని ఎప్పుడు అనుకోలే, నేను మైథిలికి ఫుడ్ చేసి పెట్టాలని అనుకోలే. నాకు ఇష్టమైతే నేను చేసి పెడతా, తనకి ఇష్టమైతే తను చేసి పెడుతుంది. ఒక ఉడంబడిక ఉండాలి తప్ప ఖచ్చితంగా కంపల్షన్ అన్న చోటనే నరకం అంటే అదే, ఖచ్చితంగా చేయాలన్నదే నరకం. ఫ్రీడమ్ అంటే చేసిన పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. ఉందా నువ్వు చేస్తావా చెయ్యి, నీకు లేట్ అవుతుందా 5 నిమిషాలు చేసిస్తావా చాయ్, 5 నిమిషాలు కాదు నేను చేసుకుంటలే టీ. ఎక్కడ నేను ఫస్ట్ టైం అమెరికా పోయినప్పుడు అదంతా ఇగో పోతేనే అది వస్తుంది. అవును, లేకపోతే సో నేను ఎక్కడెక్కడ డిపెండ్ అయినా అంటే బస్సు మీద డిపెండ్ అయినా. ఫస్ట్ సిటీకి వచ్చిన తర్వాత బస్ పాస్ ఉంది,
బస్సు వస్తుందా, బస్సు రాదు, వాడు వస్తాడు. నేను అర్జెంటుగా పోవాలి, నాకు ప్యాడు గీడు పెన్సిల్ గీసిపోతే ఆ బస్సులో జనాలు ఉంటారా, ఎట్లుంటారంటే ఆవాల డబ్బాలు ఆవాలు ఉన్నట్టు ఉంటారు. నేను చాలాసార్లు ఇట్లా బస్సు ఎక్కి మళ్ళీ వెంబడి దిగుతుంటే కొన్నిసార్లు ఏడ్చిన. ఒకసారి ఒక పెద్ద ఆయన అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు బాబు అంటే, లైఫ్ అంతా ఈ బస్సులోనే తిరగాలి నా తాత. మరి తిరగాలే, దీనికి ఏడుస్తారు ఎవరన్నా, నువ్వు ఏడుస్తలేవు కాబట్టి నువ్వు తిరుగు, నేనైతే తిరిగా. ఫస్ట్ డిపెండెన్సీ బస్సు నుంచి ఫ్రీ కావాలంటే నాకు బైక్ కావాలి. అప్పుడు మా మహేందర్ గారితో కలిసి ఎన్ని రకాల బైకులు ఉంటాయి, బైక్ కొందాం పా మహేందర్ అని షోరూమ్కి పోతే వాడు అప్పట్లో 45,000 50,000 చెప్తే షాక్ తిని నేను. మా అక్క పెళ్ళికే 40,000 అయింది. అమ్మా, అంతవరకు బైకులు చూసినా కానీ ధరలు తెలియదు నాకు. ఫస్ట్ టైం నాకు అవసరం ఉందని నేను అంతవరకు ఎప్పుడు ఎవరి బైక్ నడపలేదు కూడా నేను. ఏదో డ్రైవింగ్ నేర్చుకుందామని చెప్పి మా రాంప్రసాద్ అన్న బైక్ అట్లా నడిపి చూసినా కానీ నడిపి నాకు వచ్చేసిందని వదిలేసిన తప్ప నాకు బైక్ నడపాలని యావ్ ఎప్పుడు లేదు. అది లక్కీ. అరే ఇంత కాస్ట్ ఉంటుందా మహేందర్? ఉంటుంది. మళ్ళా సెకండ్ హ్యాండ్ చూద్దాంపా రామ్కోటి. సెకండ్ హ్యాండ్ చూస్తే 10,000 15,000 20,000. ఇప్పుడు కూడా మనం తీసుకుంటుంది 20,000. 20,000 అంటే కొంచెం కండిషన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? పైసలు సంపాదించాలి. నేను డబ్బు సంపాదించాలనుకున్నది ఫస్ట్ నేను ఫ్రీ అవ్వాలి బస్సు నుంచి. ఎందుకంటే నేను కర్మన్ ఘాట్ నుంచి హ్యాబిట్స్ బిగ్ బజార్కి బొమ్మలు వేయడానికి పోయేసరికి పిండి తనంతకు తానే చెప్పాదంత వాటర్ కలుపుకొని ఒత్తుకుపోయినట్టే ఏది నా పరిస్థితి. నరకం రా బాబు. బస్ స్టాప్ వస్తుంది, దిగనియరు. 5-6 మందిని జాబ్, నువ్వు ఇట్లన్నాలి జరగండి సార్ జరగండి. అసలు ఎట్లుంటుందంటే ఏదో పెద్ద యుద్ధం చేసి వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు పాషా అని ఒక ఫ్రెండ్ ఉంది. క్యాంద్ భాయ్, అరే కితనే దిన్ ఆతే ఐసా గాడీ మే బస్ మే, అరే గాడీ ఖరీదులో యార్. వాడి దగ్గర హీరో పుక్కున్నది, ఏదేదో ముజే. నాకు అప్పుడు ఏం నిర్ణయించుకుంటే నాకు బండి కావాలి. కొత్త బైక్ వద్దు, పాత బైక్ వద్దు, సెకండ్ థర్డ్ బైక్, నాకు బండి కావాలి. ఇది రియలైజేషన్ వచ్చింది. నేను తీయాలనుకుంటున్నా బట్ అభినయ్ కితనే మీద అయితే అంటే 3,500. ये मुझे चाहिए, అబ్బి चाहिए. అరే అబ్బి चाहिए వెళుతా అంటే నువ్వు తీసుకుంటున్నావు తీసుకో, నాకైతే బండి. నాకు ఒక రకమైన ఉబలాట వచ్చేసింది, బండి కావాలి. ఆ బండి తీసేసుకున్నా. ఒక చిన్న జోక్ కూడా అయింది. ఆ జోక్ ఏదంటే బిగ్ బజార్లో ఇట్లా అది ఉంటుంది సెల్లార్. ఠీకే, అరే కుछ పార్టీ వగేరా దేదో యార్ అంటే చాయ్ పిల్లతాం కోటి మీ మైబీ చెలాన్న. సరే, ఆ తర్వాత అది ర్యాంప్ ఇట్లా ఉంటుంది అనమాట. ఎక్కి రోడ్ ఎక్కాలి. అది మంచి గడ్డి ఉంటుంది. నేను ఇట్లా కూర్చొని ఫస్ట్ టైం హీరో బుక్ నా లైఫ్లో పట్టుకోలేదు. అల్కగా ఉంటుంది ఇట్లా. చలో మై బయటతాం అన్న తర్వాత నేను బండి స్టార్ట్ చేసి ఇట్లా గడ్డి ఎక్కించి అసలు నా కన్నీటి గాతంతా చెప్పిన. అసలు ఈ బండి ఎందుకు కొన్నా, ఈ బండి కొనడానికి కారణం ఏంది, అసలు దీని వెనక కథ ఏంది, అందరు బండి కొనడం వేరు, నేను బండి కొనడం వేరు, నా జీవితంలో ఎందరూ ఉన్నారు కానీ తక్కువ ధరకు బండి ఇచ్చిన, థ్యాంక్ యూ పాషా అని చెప్పిన తర్వాత చాయ్ డబ్బా దగ్గర ఆపిన. వాడు లేడు వెనక, వాడు ఎక్కనే లేదు. నేను మళ్ళీ తిప్పుకొని వస్తే వాడు నడుచుకుంటూ వస్తున్నాడు. చూసి అంటే ఈ గడ్డ ఎక్కిన కదా, ఆ బరువుకి వాడు ఉండేమనుకున్నా నేను. ఆ గడ్డ లేకపోతే తెలిసేదేమో. నేను అంటున్నాను అంతే, ఎంత అలగా పోతుంది, వెనక కూడా ఉన్నా కూడా ఇంత ఈజీగా పోతుంది బండి చాలా, ఏదో చెప్తున్నాను నేను. సో ఇది అయిపోయింది. తద్వారా బస్సు డిపెండెన్సీ నుంచి నేను ఈనాటికి బస్సు ఎక్కలే. నేను అగేనెస్ట్ బస్సు కాదు, బస్సులో జనాలకు అగేనెస్ట్. నాకు బస్సు చాలా ఇష్టం, మెట్రో చాలా ఇష్టం. మెట్రోలో జనాలతో ఉంటుంది ఇష్టం. అది శాండ్విచ్, అమ్మో శాండ్విచ్. ఇది అయిపోయిందా. సెకండ్ది ఫుడ్ విషయంలో డిపెండెన్సీ. నేను ప్రతిరోజు కర్మన్ ఘాట్లో నాకు కిచెన్ ఉండేది కదా, డబ్బులు అప్పుడప్పుడు కొంచెం ఎర్నీయడం స్టార్ట్ చేసిన. ఎలాగో బ్యాచిలర్ అంటే బయట తినాలి. సో నేను ఫస్ట్ టైం కొంత ఒక 3-4 వేలు సంపాదించుకొని ఒక స్టవ్, బియ్యం, నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నీ కొనుక్కొచ్చుకొని ఒక గిన్నె తెచ్చుకొని ఫస్ట్ టైం వండుకొని తిన్నా. ఆ తర్వాత ఈనాటి వరకు 99% ఐ కుక్ మై ఫుడ్. బయట ఎప్పుడన్నా సరదాకి తప్ప నిజంగా నాకు బయట ఫుడ్ ఎప్పుడు నచ్చలే. కానీ కొన్ని మంచి షెఫ్లు చేసే ఫుడ్ ఉంటుంది కదా, మస్తు నచ్చింది. మొన్న సాయి తీసుకుపోయిండు ఒక దగ్గరికి, ఆరెంజ్ జ్యూస్ ఉంది, కారం ఉంది, అది మస్తు నచ్చింది నాకు. ఎప్పుడు అసలు ఆరెంజ్ జ్యూస్ కారం ఉన్నది ఎప్పుడు. ఆరెంజ్ జ్యూస్ చేసినాక మిరప్పుడు గ్రైండింగ్ చేసి, మిర్చి గ్రైండింగ్ చేసి దాన్ని ఒక 5-6 డాట్స్ వేసిరు అందులో. ఎందుకంటే కొంచెం కారం తగులుతుంది, ఆరెంజ్ జ్యూస్ ఉంది.
ఇది అట్లా ఎవడన్నా చేస్తే దానికోసం పోతుంది తప్ప ఇంతోటి తిండి తినడానికి అవసరం లేదు. అంటే ఫస్ట్ ఇది బస్సు, సెకండ్ ఇది ఫుడ్, మూడవది ఉద్యోగం. జాబ్ చేస్తుంటే జాబ్ నుంచి బయట డిపెండెన్స్. అంటే నా సొంత పని చేసుకోవాలన్నది దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నేను చేస్తున్న వరకు అంతా. ఇప్పుడు ఇది డబ్బు కిందకా? అంటే డిపెండ్ అవ్వకూడదు. ఎవరో ఇస్తారు, మా బాస్ ఇస్తాడు. సరే, ఒకవేళ డిపెండ్ అవ్వాల్సే వచ్చింది సందర్భం అవ్వకూడదు. నేను 3.5 years చేసి ఆ కంక్లూజన్కి వచ్చిన. ఎందుకంటే ఉద్యోగం కోసం పోతున్నట్లేదు అది. నా జీవితం అతనికి తాకట్టు పెట్టాను. సార్ రేపు మండే ఊరు వెళ్తున్నా, కుదరదమ్మా, బుధవారం పో అంటాడు ఆయన. బుధవారం పోవాలి అంటే నేను అనుకున్న రోజు పోవాలంటే మా బాస్ ఒప్పుకోడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్. ఇప్పుడు ఆఫీస్లో అంటే డిపెండ్ అవుతున్నాం, ఇప్పుడు మా పేరెంట్స్ మీద నేను డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఏ విషయంలో డిపెండ్ అవుతున్నావు? ఫిక్స్ దాన్ని. అదే మనీ విషయంలో మా పేరెంట్స్ దగ్గర నేను డిపెండ్ అయ్యాను అనుకో, ఫ్రీ అయిపో. నీకు కావాల్సిన డబ్బులు పేరెంట్స్ విషయంలో నువ్వేం డిపెండ్ కావు. ఏ విషయాలు, అందులో ఏ విషయాలకు డబ్బులు అడుగుతున్నావు? ఓకే, రూమ్ రెంట్కి అడుగుతున్నావా? రూమ్ రెంట్ సంపాదించుకో. అప్పుడే నీకు టైంని మేనేజ్మెంట్ చేయడం తెలుస్తుంది. నవ్ యూ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇక నీకు లైఫ్ ఎంత ఇంపార్టెంట్ ఎట్లా తెలుస్తుంది. నువ్వు ఫ్రీ అయిపోతున్నావు. ఫుడ్ నుంచి ఫ్రీ అయిపోయినా అక్కడికి వెళ్ళి రాంప్రసాద్ ఫుడ్ తీసుకురా, అవుతుంది కొంచెం, నాకు నచ్చినట్టు చేస్తాడు, చేయడు. అప్పుడు నేను తినే ఫుడ్ రోజుకి మీల్ 25 రూపాయలు, పొద్దున 20 రూపాయలు, సాయంత్రం 20 రూపాయలు. నాకు 15 రూపాయల్లో ఫుడ్ అయిపోయింది చక్కగా. 2 పూటలు పొద్దున్నే కాసుకుంటే సాయంత్రం వరకు అదే పప్పు, నైట్ ఫ్రెష్గా అన్నం వండుకొని తినేస్తే అయిపోతుంది. ఊరి నుంచి పచ్చడి తెచ్చుకుంటుంటే. సో నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే మా అమ్మ మీద డిపెండ్ అవ్వడం మానేసిన. నరకం చూసినా బట్ డిపెండ్ అవ్వడం మానేసిన. ఆ తర్వాత నా వంట నేనే తయారు చేసుకున్నా. ఆ టైంలో మీకు మీరు అంటే సెల్ఫ్గా అనుకున్న మాటలు కానీ మీకు మీరు ఇబ్బంది పెట్టుకున్న చేష్టలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇట్లా డిపెండెన్సీ వల్ల. డిపెండెన్సీలో ఫ్రీడమ్ లేదని తెలుసుకున్నంతే. నాకు ఎవరి మీద కోపమే లేదు, అమ్మ మీద డిపెండ్ కావద్దు. కానీ డిపెండ్ అవ్వడం వల్ల నేను ఎదురు చూస్తున్నా. ఈ ఎదురు చూపు నాకు నచ్చలే. నాకు మనీ ఆర్డర్ వస్తుంది. మా అమ్మ నాకు కపుల్ ఆఫ్ మంత్స్ 400-500 పంపించింది. అందులో ఒక 200 రెంట్కు 7-8 మందిని కలిసి ఉంటుంటుంది. ఒక నెల పంపించడం నాకు ఆలస్యం ఏంటంటే నాకు ఇక్కడ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. నేను ఎదురు చూసే బదులు ఈ ఎదురు చూపులో నేను ఇన్వెస్ట్ చేసే ఎనర్జీని రోడ్డు మీద పనిచేసి నేను ఫస్ట్ టైం నా యొక్క సిగ్గు లజ్జ తీసేసి, అది రోడ్డు మీద సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ సైన్ బోర్డ్స్ చేసే వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేసింది. నాకు ఏదైనా పని ఎప్పుడు అంటే మా బ్రహ్మం, మా జమీలు, సీను, మా ఫైన్ ఆర్ట్స్ బ్యాచ్ ఇక్కడ బోర్డింగ్ నాకు గుర్తుంది ఇప్పటికీ. ఇది మన స్కై వ్యూ ఎయిర్ప్లేన్ టికెట్స్ అని ఒకటి సంతోష్ నగర్లో. దాని బొమ్మ నేను వేసిన, ఇట్లా గ్లో వేసి దాని చుట్టూ ఇట్లా గీత గీసి ఆ గీతలో విమానం బొమ్మ వేసిన నేను. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను మార్నింగ్ డబ్బాలు పట్టుకోవడం దగ్గర నుంచి, కళ్ళలు కలపడం దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేయాలి. నేను వేసేది కాదు, ఓన్లీ అది ఒక్క బొమ్మ వేస్తా అంటే ఓకే అన్నాడు వాడు కూడా. అది కూడా స్కెచ్ చేసి చూపిస్తే, వాళ్ళంత మంచి ఆర్టిస్టులు. సో నైట్ 8, 9, 10 వరకు వర్క్ అయిపోయింది. 200 ఇచ్చి హ్యాపీ. అక్కడితో లైఫ్ అయితే అయిపోదు కదా. కానీ ఒక హోప్ తెలిసింది. అంటే ఎదురు చూసే బదులు ఇప్పుడు మా అమ్మ పంపించినప్పుడు పంపిణీ నాకైతే 200 వచ్చేసినాయి. నేను నా పని కానిచ్చేసిన. సో ఇట్లా తర్వాత టీకి డిపెండ్ అవ్వడం మానేసిన. తర్వాత ఇప్పుడు కార్ కావాలి. మా అవినీష్ అగర్వాల్. అది మీరు ఆ సందర్భాన్ని అర్థం చేసుకున్నారు కానీ ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. ఎందుకంటే దానికోసం ఏం చేయాలి, అందుకే నేను టైం వేస్ట్ చేయను. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు గాసిప్ చేయను, నాకు వేస్ట్ అది. నేను 50 ఏళ్ళు గాసిప్ చేసినా నాకు జ్ఞానం రాదు, డబ్బు రాదు. ఈ చిన్న ఫార్ములా నేను పాటిస్తున్నా. ఇది పుస్తకాల్లో దొరకనిది, మీకు దిమ్మ తిరిగిపోతుంది ఇది వింటే. మీరు సీరియల్స్ ఎందుకు చూడండి నేను, దానికి రీజన్ ఉంది. కాదు ఏది చూసినా నాకు నాలెడ్జ్ అన్న రావాలి, డబ్బులు అన్న రావాలి, ఇదే నేను చూసుకునేది. ఓకే. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, నాకు నాలెడ్జ్ అన్న రావాలి, డబ్బు అన్న రావాలి, అదర్వైజ్ నాకు వద్దది. ఇప్పుడు బంధువులు వచ్చిర్రు, వాళ్ళ కొడుకు డైవర్స్, డబ్బుకి ఆ రెండు ఇంపార్టెంట్ కదా. డబ్బు లేకపోతే నేను బతకలేను. డబ్బు అంటే నాకు వ్యామోహం లేదు, గాలిలాగా. అంటే ఇది ఉంటేనే అప్పుడు మనుషులతో కూడా ఇప్పుడు అవసరం ఉందనే ఉంటాం కదా. అలా అవసరం ఉందని ఉండు, అందులో జోకే ఉంది. ఓకే, అవసరం లేకుండా ఎందుకు ఉంటున్నావు అసలు? మీరు అంటారు కదా కొన్నిసార్లు మనుషులతో ప్రతిదీ క్యాల్కులేషన్. అప్పుడు మాటలతో పని లేదు. ఇంకా చెప్తే కదా ఐ ఎంజాయ్ ద ప్రజెన్స్. అప్పుడు గాసిప్ ఉండదు. ఇప్పుడు నీతో నేను ఇన్నేళ్ళు ఉంటున్నా, ఎప్పుడు గాసిప్ చేయలేదు. ఈ పాయింట్ రాంగ్ అర్థం అవుతుంది, అందుకని పర్వాలేదు. ఆ రాంగ్ అర్థమైతే ఇంకో టాక్ చేద్దాం. సో ఇప్పుడు డిపెండెన్సీ ఇట్లా బస్ ఒకటి, డబ్బు ఒకటి, ఫుడ్ ఒకటి, టీ ఒకటి,
తర్వాత నా బట్టలు నేనే ఉతికేసుకోవడం, నా బట్టలు నేనే ఇస్త్రీ చేసుకోవడం. ఇప్పుడు నా కబోర్డ్ నా చేతిలో ఉంటుంది. నేను ఏ బట్టలు వేసుకోవాలని నేను ఎప్పుడు అడగనివ్వను. అడుగుతారు చాలామంది, డిపెండ్ అవుతారు. ఐఎమ్ ఫ్రీ. దాంతోపాటు రెంట్ కట్టాలి. ఆ రెంటోడు అంటాడు, వీళ్ళు కాల్ చేయాలమ్మా, మా ఇంట్లో పెళ్ళి అవుతుంది, బంధువులు వస్తున్నారు అంటారు. అందుకని సొంత ఇల్లు కావాలని మా అమ్మకి ఆలోచన. నాకు కూడా ఉంది కానీ నాకు డబ్బులు లేవు. సరే డబ్బులు లేవని ఆలోచిస్తూ కూర్చున్న బదులు డబ్బులు సంపాదిస్తూ ఉందాం, ఏదో ఒక అదృష్టం ఉంటే ఫ్రెండో ఎవరో హెల్ప్ చేస్తే ఇల్లు కొనుక్కోవచ్చు. మా భూపాల్ పుణ్యమా అని కొంత తక్కువ ధరకి ఒక ఇల్లు వచ్చింది. అది అయిపోయింది. ఇప్పుడు నేను యాజ్ ఎ పర్సన్గా నేను ఏ విషయాల మీద డిపెండ్ అవుతున్నా? కుటుంబ సభ్యులు ఇన్ పర్టికులర్ ఏ విషయం మీద డిపెండ్ అవుతుంది? ఓకే, నథింగ్. చివరికి పెళ్లి విషయం ఉంది, పెళ్లి విషయంలో డిపెండెన్సీ తీసేసిన. ఇప్పుడు కట్నం తీసుకోవాలి, దాని అర్థం కట్నం తీసుకోవద్దని కాదు, దాని మీద ఆధారపడి నా పెళ్ళి ఉండకూడదు. బంగారం మీద ఆధారపడి నా యొక్క సంసారం ఉండకూడదు. ప్రాపర్టీ మీద ఆధారపడి నా చిరునవ్వు ఉండకూడదు. ఇప్పుడు నా భార్యతో నేను బాగుండాలంటే బంగారము ప్రాపర్టీ లెక్కలోకి వచ్చిందనుకో, ఇది సెకండరీ, నాకు ప్రాపర్టీ ముఖ్యం. సో నేను జెన్యున్లీ మ్యారీడ్ అనమాట. పెళ్ళి కాకుండా పెళ్ళి తర్వాత కూడా నేను ₹1 తీసుకోలేదు. అంటే నేను వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాను కాదు, ఇది నేను ఎదుటి వ్యక్తికి ఇచ్చే గౌరవం. అలాగని నేను హంబుల్ సర్వెంట్గా ఉంటా, అది నీకు ప్రాక్టికల్గా తెలుసు. అంటే నేను కొంచెం కూడా నా యొక్క అహంకారాన్ని ప్రదర్శించాలి లేదు, నాకు ప్రదర్శించాలన్నా పోనీ నటించాలి కదా. పోనీ నేను ఏ స్పెషల్ స్టేటస్ కోరుకోను, ఎక్కడ పోయినా ఫ్రీగా ఉంటాను. నేను ఇప్పుడు అక్కడ పోయినా ఎందుకు వంట చేసి తెలుసా? ఏదో చెప్పాలని కాదు, వంట చేసుకుంటే నేను తొందరగా తిని పండుకోవచ్చు అని. ఇది చూసే వాళ్ళకి రకరకాల, ఆయన ఎంత సహజంగా ఉంటాడు, సహజం లేదు, బొంగు లేదు, మీ మీద డిపెండ్ అయితే టైం వేస్ట్. అవును, అర్థమైంది కదా. అర్థమైంది. నేను మా ఊర్లో చిన్న విషయం చెప్తా. ఇది ఒక్క కోణం కాదు, నువ్వు తీస్తూ పోతే చాలా వాటి మీద డిపెండ్ అయ్యి. నేను మా ఊరు వెళ్తా, నేను పైన ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు మా ఇంట్లో ఒక రూమ్లో ఉంటుండే. ఇప్పుడు నేను నైట్ పూట జర్నీ చేస్తాను, నాకు బస్సులో రష్ నచ్చదు కదా. నైట్ 11 బస్సు ఎక్కుతుంటే, లేదా 10 o'clock బస్సు మాగున్నారు. చిన్న విషయమే కానీ దానికి గోల్డెన్ థాట్ ప్రాసెస్ ఉంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఆటో పట్టుకొని బస్ స్టాండ్ నడుచుకుంటేనే సరే 1 గంట కల్లా మా ఇంటికి వచ్చి తలుపు కొడితే వాళ్ళ నిద్ర నుంచి లేవాలి. లేచిన తర్వాత దుప్పటి పడుకోవడానికి, దుప్పటి అంటే వాళ్ళు నిద్రపోతుంటారు పాపం. సో దుప్పటి మీద కూడా ఆధారపడొద్దని తెలిసింది. తర్వాత రూమ్ ఉంది, నేను అందులో రూమ్. తర్వాత నాకు ఆ రోజు అనిపించింది, ఎక్కడున్నా నాకు సపరేట్ రూమ్ ఉండాలి, దాని సపరేట్ కీ నాకు ఉండాలి. నేను తర్వాత ఇల్లు కట్టుకొని, నేను ఫస్ట్ మా ఇంటితో పాటు నేను చెప్పిన పైన రూమ్ కట్టుకునే మాట అయితే నేను ఇంటితో నాకు సంబంధం, నాకు ఈ ఇంట్లో గొడవలు లేవు. నేను కన్విన్స్ చేసిన మా అన్న వదిలితోనే దానికి ద్వారబంధం పెట్టించి పూజ చేయించి ప్రాసెస్సే. తర్వాత నేను కట్టుకున్నాను, దానికి గ్రీన్ లోటస్ అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మహబూబ్నగర్ పోతే నేను డైరెక్ట్గా నా రూమ్లో పోతా, ఇంటితో సంబంధం ఉండదు. ఇంకా చాలాసార్లు ఎలా జరుగుతుంది, నేను ఎప్పుడు పోయానో వాళ్ళకి తెలియదు, వాళ్ళు నెక్స్ట్ డే మధ్యాహ్నం చూస్తారు నన్ను, ఎప్పుడు వచ్చినావు అంటే నేను నిన్న రాత్రి వచ్చినా, చెప్పలేదంటే తెలిసినప్పుడు తెలుస్తుంది, అంతే తప్ప చెప్పను. నేను నా పని చేసుకోవడానికి వచ్చాను, ప్రిపేర్ చేసిన, తప్పుగా తీసుకోరు. తర్వాత అక్కడ నా దుప్పటి నాకే ఉంటుంది, నా బెడ్ నాకే ఉంటుంది, నా బాత్రూమ్ నాకే ఉంటుంది, నా సబ్బు నాకే ఉంటుంది, నా పకెట్ నాకే ఉంటుంది. ఇప్పుడు జగ్గు లేదనుకో, కొంచెం జగ్గిస్తారా, డిపెండెన్సీ. చాలా విషయాలు డిపెండ్ అవుతుంది. నీ కంచెం నువ్వు పెట్టుకో. ఎప్పుడన్నా చైనీస్ మాంగ్స్ది డ్రెస్ చూసినా ఎప్పుడన్నా, ఒక సాఫ్రాన్ రోబ్ ఉంటుంది, ఇట్లా పైనుంచి కిందికి మ్యాక్సీ లాగా ఉంటుంది. నువ్వు దాని లోపల ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏమేమి ఉంటాయో. ఒక కంచము, దిండు, దుప్పటి, వాడు వేసుకునే బట్టలు మొత్తం లోపల అంతా బ్యాగులో ఉంటాయి. వాడు నడిచే ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ, వాడు ఆధారపడ్డాడు, ఈజ్ ఫ్రీ. అందుకని ఫ్రీ అయిపో. మనుషుల్ని ద్వేషించకు, మనుషుల నుంచి ఫ్రీ అవ్వు, మనుషులతోనే ఉండు, బట్ ఫ్రీ అవ్వు, డిపెండెన్సీలో ఉండకు. ఎప్పుడు టీ ఇస్తావా, అన్నం పెడతావు, ఎందుకు అట్లా ఉండద్దు. నేను టీ చేస్తున్నా, తాగుతారు ఎవరన్నా, అక్కడ వచ్చి ఉండు, లెట్ మీ ప్రిపేర్ ద ఫుడ్ టుడే, అట్లా ఉండు. నేనంటే అసలు ఎవరి ఫుడ్ వాళ్ళే వండుకోవాలి. అసలు ఇంకా ఎప్పటికప్పుడు కొనుక్కొచ్చుకొని ఈరోజు తినేది ఈరోజే కొనుక్కొచ్చుకోవాలి. గ్రేట్ మెడిటేషన్ ప్రాక్టీస్ ఇది. అప్పుడు నీ బాడీ నీకు రాత్రి మళ్ళీ సాయంత్రం 6:30 అయింది, అప్పుడు మళ్ళీ తయారై మళ్ళీ కూరలు మార్కెట్ పోయి 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 మిరపకాయలు, అది బాబు ఒక్క 100 గ్రాముల బియ్యం ఇయ్యమ్మా, అట్లా అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ వండుకొని మళ్ళీ గిన్నెని కడుక్కొని. సో తద్వారా యూ సెలబ్రేట్ యువర్ టైం, యూనో. దాన్ని ఒక ఫ్రస్ట్రేషన్గా అంటే ఇబ్బందికరంగా తీసుకుంటే తీసుకునేవాడు కొనసాగించలేడు. అవును. ఇప్పుడు యూట్యూబ్ నేను ఫ్రస్ట్రేషన్ ఇబ్బందికరంగా ఇట్లా కొనసాగిస్తాం మనం.
పెద్ద పెద్ద యూట్యూబ్ ఆర్గనైజేషన్స్ కూడా మనలాగా నడపరు. అలాగని ఇదేం స్టైల్ స్టేట్మెంట్ కాదు, మనకు సాధ్యమైంది చేస్తున్నాం. అండ్ వీ అండర్స్టూడ్ ఆల్ గైడ్ లైన్స్. రెండోది, మనం సమాజానికి పెద్ద సేవ నాకు తెలియదు, అంటే ఎలా చేస్తే నువ్వు హాయిగా ఉంటావని చెప్తున్నా. ఇది కూడా దీన్ని కూడా విమర్శిస్తా అంటే నా దగ్గర చెప్పడానికి అలాంటి సందర్భం ఉన్నప్పుడు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతతలో ఉండి చేసుకుంటే ప్రశాంతతలో ఉండి చేయాలి. అప్పుడు నీకు డిపెండెన్సీ ఉంటే ప్రశాంతతలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫస్ట్ ఎంతసేపు టీ అడిగితే ఇంకా వేయలేదు, తర్వాత కింద వైఫ్ ఏమంటే ఇంకా రాలేదు, వెళ్ళిపోవాలి నేను, ఏదో దానికి వస్తుంది. నువ్వు బిలీవ్ చేస్తావు లేదు, నా కారు వేసుకొని ఏ బంధువు ఇంటికి పోయినా నా కంచము నాదే, నా గ్లాస్ నాదే, నా దుప్పటి నాదే, నా దిండు నాదే, చివరికి నేను పరుచుకునే చాపుతో సహా నేను కారు అందుకొనుక్కున్నాను. ఇవన్నీ జోక్స్ కావు, చేసి చెప్తున్నా నేను. ఇప్పుడు నా బెడ్రూమ్ ఉంది, నువ్వు చూస్తే ఒక దేవాలయంలో గర్భగుడిలో సామాన్ ఎట్లుంటుందో అట్లా నా దగ్గర నేను రాసుకునే పెన్ను, ఇప్పుడు నేను రాసుకునే పెన్నులు ఇది. నేను డిపెండ్ కాను, ఇది ఎప్పుడు నా దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎవరికో ఇచ్చి ఇది ఎక్కడుంది, ఇది ఎక్కడ పోతే అక్కడ నా గుండెకాయలాగా నాతో పాటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా స్కెచ్ బుక్ ప్రస్తుతం నేను వేస్తున్నది ఇది, ఆల్వేస్ ఇట్ ఈస్ విత్ మీ. మన టీ దారానికి పోయి ఇక్కడ తీసుకుని పోయాను, మళ్ళీ తీసుకొచ్చి 10 రోజులు పెట్టేసాను. అటు కాకుండా టైసన్ దగ్గర పెన్ ఉంటుంది, పెన్ ఇస్తావా టైసన్ అన్న, నేను రాసుకుంటున్నా, ఎంతసేపు అవుతుంది. ఇది మీకు మోయటం కూడా బరువు అనిపించదు. నేను ఒక చిన్న కథ చెప్పరా నీకు. హిమాలయాల్లో ఒక వ్యక్తి పోతా ఉన్నాడంట. ఇది నేను ఓషో చెప్పినప్పుడు వాహ్ అనుకున్న కథ, ఇది కరెక్టే కదా అనిపించింది నాకు. ఒక వ్యక్తి పోతున్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు, చలిచిపోతున్నాడు ఆ కొండ ఎక్కలేక. అప్పుడు అసలు ఇంత బరువు వేసుకుని కొండ ఎక్కడం అసలు నిజంగా నేను గ్రేటు, ఈ మాత్రం బరువు వేసుకుని ఎక్కగలుగుతున్నాను, వేరే వాళ్ళు అయితే అసలు ఎక్కలేరు అని అనుకుంటుండగా వాడి పక్క నుంచి పాట పాడుతూ ఒక అమ్మాయి పోతుంది. జస్ట్ షీ ఈజ్ ఇన్ 12 years 13 years ఏజ్. ఆ అమ్మాయి భుజం మీద వాళ్ళ తమ్ముడు లడ్డు వాడిని భుజం మీద వేసుకొని పోతుందంట. వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఇప్పుడు వీడు పరిగెత్తుకుని అడిగిన ప్రశ్న ఏందో తెలుసా, బరువు అనిపిస్తలేదా అంటే, ఆ అమ్మాయి ఇచ్చిన జవాబు చాలా అద్భుతం. మా తమ్ముడు అండి అన్నదంట. బ్యాగ్ వేరు, తమ్ముడు వేరు. వెన్ యూ యాక్సెప్ట్, ఇది మీరు ప్రయోగం చేయండి, నీ మీద ఎవరైనా కూర్చోబెట్టుకోండి, ఆ కూర్చున్న వ్యక్తి నీలో భాగం అనుకొని ఒకసారి చూడు, బరువు ఉండదు. అవును, చేసిన అంటే ఏముండదు. అంటే ఇదంతా అట్లా కాకుండా నీకు నచ్చింది చిన్న 100 గ్రాములు కూడా చాలా బరువు అనిపిస్తుంది. అవును, ఇప్పుడు బస్సులో కూర్చొని చేయగలిగితే తీస్తారా కొంచెం, అది నచ్చిన వాడు వచ్చి మీద పడు అని అవుతుంది. సో ఇదంతా సైకలాజికల్ డ్రామా. సరే నిజంగా 1000 టన్నులు వేస్తే చపాతి అయితే అప్పుడు దాని బరువు నీ బరువు దాంట్లో కలిపేసుకుంటుంది. అందుకని ఇది వెరీ ప్రాక్టికల్. ఏమాత్రం బుర్రున్నా చేసి చూడండి. డోంట్ డిపెండ్ ఎవ్రీడే చేసి దాని మీద అసలే ఆధారపడద్దు. సంవత్సరానికి ఒకసారి ఆధారపడ్డ లెక్క ఉంది, కానీ ఎవ్రీడే ఆధారపడుతున్నావు చూసినావు, అదే నరకం అంటే. సో నువ్వు ఫ్రీడమ్ ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు? ఆల్వేస్ యువర్ మైండ్ ఈజ్ క్లింగింగ్ టు సంథింగ్. క్లింగ్ అంటే కొండి ఎప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకొని ఉంటుంది. ఇట్లా భోజనం చేయాలి, భార్య మీద బయట పడ్డది మండు, ఏమే ఆకలి బాగండి, పొద్దు నుంచి బట్ట గిట్లు ఉతికాను, మడతేస్తున్నాను, ఎందుకంత తొందర, ఒక పావు గంట అవుతుంది, ఏమీ ఆకలేదు. సరే పావు గంట అవుతుంది కదా, అంతలోపు నేను బియ్యం పెట్టేస్తా, తర్వాత నేను వెళ్ళి కర్రీస్ తీసుకొచ్చేస్తా, ఈరోజు తినేద్దామా, టేక్ ఎ స్టాండ్. అలా చేసుకోరు, చేయాలంట. నేను అంటే నేను మొగోడినే అంటది కదా షార్ట్. సో అందుకని ఇది నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తూ కూడా, నేను అందరికి కావాల్సిన ఇస్తూ కూడా, నేను డిపెండ్ అయ్యలేదు, నేను డిమాండ్ చేయను, కమాండ్ చేయను, నాకు వద్దు అది. నేను రాజును కాదు, అది చాలా బాగుంటుంది హాయిగా. ఇంకా అవసరమైతే నాకు మంచి ఇక్కడ కిచెన్ ఉంటే ఇట్లా కర్రీ చేసుకుంటే నీతో మాట్లాడుతుంటే నేను. అంటే లైఫ్ని పండగ చేసుకో అంటే ఇదే, ఫ్రీ అయిపో. అట్లా నువ్వు సరిగ్గా అన్వేషిస్తుంటే చాలా వాటి మీద డిపెండ్ అయ్యావు నువ్వు, చాలా వాటి మీద. నువ్వు ఫస్ట్ 2-3 తెలుస్తాయి, తర్వాత ఇంకోటి ఎగ్జాంపుల్, నువ్వు ఎవరికైనా చెప్పుకోవాలి, ఫ్రెండ్ మీద డిపెండ్ అయ్యలే, అందుకని పోయి గోడకు చెప్పుకో, డిపెండ్. అందుకే దేవుడు వచ్చిండు, పోయి దేవుడికి చెప్పుకో, గంటన్నర సేపు చెప్పుకోపోయి పండుకో. ఫ్రెండ్ అనుకో, ఎవడేం చేయండి నీకు సహాయం, ఊరికే సుత్తేస్తారు. అవును, అందుకని నాది బేసిక్ కామన్ మ్యాన్స్ అండర్స్టాండింగ్ రా నాది. నాకు పెద్ద పెద్ద విషయాలు తెలియదు.
కానీ చిన్న చిన్న విషయాలు రూఢిగా తెలుసు. కానీ ఇది చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం చేస్తున్నాం, మా ఫుడ్ మేము చేసుకుంటాం, నీ ఫుడ్ నువ్వు చేసుకుంటాం. అదే డిపెండ్. టైసన్ కర్రీ చేస్తాను నేను అనుకున్నాను, నాకు ఆలోచన వచ్చింది ఎలాగో మీరు కర్రీ చేస్తున్నాం మేము ఎందుకు చేసుకోవాలని. కానీ టైసన్ ఎవరు చేయకపోతే, లేదా టైసన్ నాకు ఆకలినప్పుడు చేయకపోతే, లేదా నాకు ఈరోజు కాకరకైతే టైసన్ చేయకపోతే, అప్పుడు నాకు టైసన్ మీద నేను అనవసరమైన లింక్ పెట్టుకుని అలాగే వచ్చేది ఏమి చేస్తాను అనవసరం మాటలు నేను అట్లా కాకుండా నీది నువ్వే చేసుకో, నాది నేను చేసుకుంటాను. ఇగో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క బెడ్రూమ్ ఉంది కదా, అందరూ ఒక ఆడ పండుకొని ఒక్కో పర్సన్కి ఒక కిచెన్ కట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే, నీ ఫుడ్ నువ్వు వండుకోవడము, నీ టీ నువ్వు చేసుకోవడం అన్నది మొదట పెడితే యు ఆర్ హాఫ్ లిబరేటెడ్. సగం పంచాయతీ దిగింది. నేను అమెరికా పోయిన తర్వాత ఫస్ట్ టైం పోయినప్పుడు నేను ఒక ఇంట్లో అతిథిగా ఉన్నా, కాలిఫోర్నియా, సన్నోసే ఆ ఏరియా పేరు. వాళ్ళు చాలా ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకున్నారు, అంతా బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను 7:30 లేచి కూర్చున్నా, వాళ్ళు 10కి లేచారు. గుడ్ మార్నింగ్ మిస్టర్ కాంత్, గుడ్ మార్నింగ్, నాకు టీ కావాలి, కొంచెం టీ కావాలి. ష్యూర్, ఇన్ సమ్ టైం, ఆల్వేల్ నీ బొంద టీ కావాలి నాకు, అది ఇస్తే ఆల్వేల్ ఉంటుంది. నేను మా బంధువు అనుకో, అరే బాడుకోవాలని చేసి చెప్తుంటే ఆడ ఇప్పుడిప్పుడే పరిచయమే. వాళ్ళ హస్బెండ్ వచ్చి నాతో సుత్తేస్తున్నాడు, అసలు నాకు ఏది ఏబుదైతే లేదు, అలాగే వెళ్ళిపోతే ఈడేమనుకుంటాడు అని. నేను ఫస్ట్ టైం ఓన్లీ 8 డేసే ఉన్నా అమెరికాలో. ఆ 8 డేస్లో నేను డిపెండ్ అయి ఉన్నా. నెక్స్ట్ టైం మళ్ళీ అమెరికాకి పిలిచారు నన్ను. నేను ఒక్కటే కండిషన్ పెట్టిన, ఓన్లీ ఐ కమ్ ఇఫ్ ద కిచెన్ ఈజ్ అవైలబుల్ ఫర్ మీ, ఐ కుక్ మై ఓన్ ఫుడ్. సరే కార్ అంటే నాకు లైసెన్స్ లేదు కాబట్టి ఫైన్, కానీ ఫుడ్ విషయంలో మాత్రం నేను డిపెండ్ అవ్వను. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ రెస్టారెంట్ ఉంది డ్రైవ్కి వెళ్దామని చెప్పి, నాకు ఫుల్ ఆకలి అవుతుంది, వాళ్ళు డ్రైవింగ్ తీసుకుపోతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర ఇక్కడ మోటల్ ఆపారు, అక్కడ దోశ ఉందిరా, ఇండియన్ రెస్టారెంట్ అది ఒక్కటే. అక్కడ మళ్ళీ 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి, వేస్తే భారీ పనికిరాని దోశ. ఇట్స్ వెరీ నైస్, వీ కమ్. అరే జోలంతా నాకు వద్దురా బాయ్ అని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు నన్ను అత్తగా ఉంచుకున్నారు. ఇదంతా కాకుండా నేను నెక్స్ట్ టైం పోయినప్పుడు డాలస్లో ఐ వాంట్ మై కిచెన్, నేను దానికి ఓకే అంటేనే డిసైడ్ ఓకే. వీడియో కాల్ చేసి చూపినా నేను నమ్మా. రెండోది అక్కడికి వచ్చిన తర్వాత మేము వండుతాం ఐదన్నా న్యూసెన్స్ చేయొద్దు, నేను వండుకుంటా, వాళ్ళకి కలిసి వండి పెడతా, లేకపోతే నేను ఒక్కని వండుకొని తింటా సపరేట్, ఆ గిన్నెలు నేను కడుక్కుంటా. ఇది ఓకే అయితేనే ఉంటా, లేకపోతే నేను పక్కన హోటల్ రూమ్లో ఉంటా, ఎవ్రీడే 2-3 అవర్స్ మీ ఇంటికి వచ్చిపోతా, ఇంతే. వాళ్ళు ఒక 1 డే ఆలోచించుకొని కిచెన్ ఈజ్ రెడీ అని నాకు వీడియో కాల్ చేసి చూపించారు. నేను ఫస్ట్ పోగానే ముందే మెసేజ్ పెట్టిన, పాలు గిలని తెచ్చిపెట్టండి. నన్ను చూడడానికి 20-30 మంది వచ్చారు. ఎంతమంది టీ తాగుతారు చేయలేపండి, అందరు టీ తాగారు, అందరు టీ చేసి పోసిన, ఆ గిన్నెలు కడిగేసిన. నేను చెప్పిన, నో, నేను గిన్నెలు కడిగితే మీరు వచ్చి కోఆపరేట్ చేయాలి, కానీ కడగొద్దు అనొద్దు. కడుక్కోవాలి, నావి నేను కేఫరకు పడతా, ఇందులో ఏం తప్పులేదు భయ్, నువ్వు కడిగితే నేను కడుగుతాను, గిన్నె కడుగుతున్నావు. సో నేను ఇండియాలో కడుక్కున్నా, అమెరికాలో కడుగుతాను నామోషియా. ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా వచ్చాను, ఇట్లా జరిగితే నా ఆర్ట్కి ఉన్న విలువ ఏమైనా పడిపోతుంది అంటే, నేను ఇట్లా గిన్నె కడుగుతున్న కొద్దీ నా మీద ఉన్న రెస్పెక్ట్ ఇట్లా పడిపోతుందా మీకు ఏమన్నా? కొంతమంది అలా లింక్ చేస్తారు, ఏమన్నా పడిపోని. అందుకని నేనైతే అడుగుతాను. సో అక్కడ నేను 15-20 డేస్ ఉన్నా. ఆ తర్వాత ఐ వెంట్ టు షాంపియన్ అని వచ్చిన పల్లెటూరు, అక్కడ 40-45 డేస్ ఉన్నా. ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడలేదు. తర్వాత ఒక చిన్న లైసెన్స్ తీసుకొని షికాగో చక్కర్లు కొట్టినా. తర్వాత పన్నెరా బ్రెడ్కి పోయినా. నా ఒక్కడనే తిరిగి నేను ఒంటరిగా ఏకాంతంగా వాకింగ్ చేసిన. ఈ తర్వాత సైకిల్ ఒకటి ఉంటే తెప్పించుకున్నా, అరోరాలో సైకిల్ దొక్కిన రోడ్ల మీద పెట్టుకున్న జీమ్యాప్. నేను పోయేటప్పుడు చెప్పాను, నాకు తెలీదు బట్ నా ట్రాకర్ పెట్టుకోండి, ఇక్కడ నేను దారి తప్పితే డౌట్ వస్తే ఫోన్ చేస్తా, ప్లీజ్ గైడ్ మీ బ్యాక్. సో ఫ్రీడమ్లోనే లైఫ్ ఉంది. అలాగని కండిషనల్ చెప్తే కదా, అమెరికాలో ఉన్న రూల్స్ బ్రేక్ చేయడానికి లేదు, లైసెన్స్ లేదు, నడపడానికి లేదు. ఇప్పుడు భార్య ఫుడ్ నేనే చేసి పెడతా అన్నది, సరే ఈరోజు చెయ్యి, తొందర చేయి, ఓకే. ప్రతిదాన్ని మళ్ళీ మ్యాథమెటికల్గా చేయొద్దు, బీ ఆర్గానిక్, కొంచెం అటు ఇటు, అదే ఓవరాల్గా నీ చేతిలో ఉంచుకో నీ అఫైర్స్ అని చెప్తున్నా. ఇది. సో ప్రతిరోజు ఆర్ట్ క్లాసెస్, ఆర్ట్ కాంట్రీస్ ఆర్ట్లో పెడుతున్నా. నేను టైసన్ కూడా స్కెచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నిన్న రాత్రి వేసిన బొమ్మలు చూపిస్తాను. సో ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రతిరోజు చేయడం వల్ల మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది. రెండోది, మీరు ఆర్ట్ వేస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఇది మామూలు గ్లాస్ కదా, ఆర్ట్ వేసినప్పుడు చూస్తున్నారు ఫస్ట్ పెన్ ఎట్లా ఉంది, పెన్ రౌండ్ ఉంది,
ఎంత పొడుగు ఉంది, ఎంతలా ఉంది, ఏ రంగు ఉంది, ఇట్లా చూస్తున్నారు. ఈ చూడడం వల్లనే ఇదే చూపు మీరు అన్నిటి మీదకి వస్తుంది, మళ్ళుతుంది. మీరు మనుషులు కూడా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, వాడు ఏం ఆశిస్తున్నాడు, నేనేమిటే మాట్లాడుతున్నా, గొడవ ఎందుకు అయింది, ఎక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది, ఏం చెప్తే గొడవ ఎండుతుంది, యూ స్టార్ట్ సీయింగ్ థింగ్స్. అవును. ఆర్టిస్టుల లైఫ్ చాలా బాగుంటాయి. పర్సనల్ లెవెల్లో ట్రాజడీస్ ఉంటాయి అట్లా. అదర్వైజ్ నీ అబ్జర్వేషన్ స్థాయి పెరుగుతుంది. అందుకని కాంత్రేస ఆర్ట్ ఛానల్ కనుక మీరు తారసపడ్డట్టయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ట్ కోసం ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూడండి. డోంట్ హ్యావ్ టు సబ్స్క్రైబ్, అంటే ఏ ఫేవర్ అక్కర్లే. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో కనిపిస్తుంది కదా, అట్లనే చూడండి, పర్వాలేదు. తర్వాత టైసన్, నైస్ టైసన్, అతను కూడా రోజు పెడుతున్నాడు. సో అతన్ని కూడా చూడండి. ఒక్కోసారి సేమ్ టాకే ఉండొచ్చు, 2 సార్లు వినండి. ఇంకోటి మీ ఛానల్స్ ఏమైనా ఉంటే కూడా మాకు చెప్పండి, మేము ఇట్లా పేపర్ మీద రాసి చూపిస్తాం, ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అది. సో అందుకని స్టాప్ డిపెండ్. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇది అయిపోయింది, ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. వీడు ఉంటాడు, వీడిని అడగ, నేను పక్కనే ఉన్న టైసన్ ఎడిటింగ్ చేయంటే, ఏమాయరా ఇట్లా చేసినవి ఇందిరా, అయ్యా ఈ ముక్కలు లేపేసినావు అనవసరంగా, మళ్ళీ ఒక్కసారి చేయవా, ఇదంతా టైం వేస్ట్. అట్లా కాకుండా నాకేం కావాలో నాకు తెలుసు. కొన్నిసార్లు డిపెండ్ అవ్వాలి, విమానంలో పోవాలి, పైలట్ మీద డిపెండ్ కావాల్సిందే. తర్వాత ఫోన్ మాట్లాడాలి, నెట్వర్క్ మీద డిపెండ్ కావాల్సిందే. కొన్నిసార్లు డిపెండెన్సీ అనేది అనివార్యం కాబట్టి అక్కడ చెవులు నోరు అన్ని మూసుకొని సరెండర్ అయి ఉండు. ఉదాహరణకి నీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు నువ్వు ఎలాగ వంట చేసుకోలేవు, టీ చేసుకోలేవు కాబట్టి ఏమ్మా టీ అమ్మా అంటే 1/2 అవర్ అవుతుంది, అలాగే అని చెప్పి బా 1/2 అవర్ అవుతుంది అంట. ఇప్పుడు ఈ దానికి దమాక్ ఖరాబ్ అయ్యి ఆల్రెడీ నీ బాడీ చెడిపోయింది. ఇప్పుడు 2 కలిపి ఎందుకో డాక్టర్ నాకు రోగం తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది, దొబ్బ రోగం వచ్చిన తర్వాత అట్లా. లేదా అలాంటి టైంలో ఆయాన్ని పెట్టుకో, ఒక 10,000 శాలరీ ఇచ్చి ఇంకా 10కి ఇది ఇవ్వాలమ్మా, 1 గంటకి ఇది ఇవ్వాలి, 4 ట్యాబ్లెట్ ఇవ్వాలి, 6కి ఇది ఏమో ఒక చేస్తామని చేస్తాయి. ఇంకా మాటలు వద్దు తల్లి, ఈ పని చేసుకో, బ్రహ్మాండంగా చేస్తారు. అది చిన్న చిన్న విషయాల్లోనే మర్మం అంతుంది. పెద్ద ప్యాలెస్ చిన్న కీతో ఓపెన్ అవుతుంది. ఇది కాదంటే అంటే పెద్ద ప్యాలెస్ పెద్ద క్యూ ఉంటుంది అనుకుంటే ఏముండదు. అందుకని ఎక్కడెక్కడ డిపెండ్, ఫస్ట్ పేపర్ మీద రాసుకోండి. అజంప్షన్ వద్దు. మళ్ళీ నేను టీ విషయంలో డిపెండ్ అవుతున్నా, కాఫీ విషయంలో డిపెండ్ అవుతున్నా, డ్రైవింగ్ విషయంలో డిపెండ్ అవుతున్నా, మనీ ఏమైనా కొనుక్కోవాలంటే చీర కొనుక్కోవాలంటే డిపెండ్ అవుతున్నా, డిపెండ్ అవ్వద్దు అని తెలుసుకో ఫస్ట్. అనివార్యంగా డిపెండ్ అవ్వడం అనివార్యం అని తెలిస్తే ఇంకా అక్కడ నువ్వు అప్పుడు డిమాండ్ చేయకు, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు. సరే ఇంకా నువ్వు ఏది ఇప్పిస్తే అది తీసుకుంటాను, కానీ నువ్వు డిమాండ్ చేస్తున్నావు, డిపెండ్ చేస్తున్నావు, 2 కుదరవు. దానికే బలుపు అని పేరు. అట్లా వద్దు. తర్వాత ఎన్ని రకాలుగా డిపెండ్ అయింది, బట్టల విషయంలో డిపెండ్ అవుతున్నావు. తర్వాత ఎవరో వచ్చి నిన్ను ఓదార్చాలి, తీసేసి ఇట్లా గోడకి ఇట్లా నువ్వు ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటున్నావు, వాళ్ళు లేడు, డిపెండ్ అవుతున్నావు, చెట్టుకు చెప్పుకో. నీ బాత్రూమ్ నువ్వే కడుక్కో. డోంట్ డిపెండ్ అయితే ప్రొఫెషనల్స్ మీద డిపెండ్ అవ్వు. వాళ్ళకి శాలరీ ఇస్తున్నావు కదా, అట్లా కుటుంబ సభ్యుల మీద డిపెండెన్స్ ఉందనుకో, అది మెల్లగా డిస్కషన్, ఆర్గ్యుమెంట్, గొడవలు, నువ్వు ఎప్పుడు అట్టే చేస్తావు, నువ్వేం తక్కువ తిన్నావు, నువ్వు అవలగాని లాస్ట్ విడిపోతావు. కలిసే ఉంటారు కానీ సైకలాజికల్గా విడిపోతారు. అంటే ఇద్దరు పక్క పక్కనే ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యన 1,00,000-2 లక్షల కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. ఇదిరా చాలా పుస్తకాలు ఎవరికి పంపిస్తున్నది, లత గారు. సో వీళ్ళ సెట్ ఆర్డర్ ఇచ్చారు, ఆమెకు సైన్ చేసిన ఇప్పుడే ప్యాక్ చేసి పంపించాలి. డిపెండెన్సీ లేదు. ప్రతిరోజు నువ్వు చూస్తావు కదరా, నేను రాస్తా, సంతకం పెడతా, నేనే ప్యాక్ చేస్తా, నేనే దాన్ని ప్యాక్ చేస్తా, ఎవ్రీథింగ్ చేస్తా. ఆటగా చూసుకొని యాక్సెప్ట్ చేసి పోతే బాగుంటుంది. నిజానికి నేనే చేయాలంటే కాదు, నేనే చేయాలి, ఇంకోటి చేస్తాను. నేనే చేయాలిరా భయ్, పుస్తకం రాసింది నేనన్నప్పుడు నేనే సంతకం పెట్టాలి. నేను నిద్రపోతున్నా, చేతన ఫోన్ చేసి పప్ప ఒక బుక్ పంపించాలంటే నిద్ర లేచి వచ్చి ఇట్లా కళ్ళు మూసుకు సంతకం పెట్టి ప్యాక్ చేసిపోతా. అది నా పూజ. వంట దీన్ని చేసుకోవడం మన పూజ. ఓన్లీ పెద్ద గుళ్ళో పెద్ద అర్చన చేసిన రోజే భక్తి. అన్ని పనుల్లో ఆ భావాన్ని తీసుకొని వస్తే లైఫ్ ట్రాన్స్ఫార్మ్స్ బ్యూటిఫుల్లీ. ఇది అర్థమైతే నీకు బాగుంటుంది. లైఫ్ ఎలా ఉందంటే బాగుంది, చాలా నైస్. అటు కాకుండా లైఫ్ బాగాలేదు, ఎందుకంటే డిపెండెన్సీ వల్లనే నీకు తెలియదు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని మీద డిపెండెన్సీ తీసేసినావు అనుకో, ఇప్పుడు ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, యూ హ్యావ్ మోర్ పీస్. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు.
అట్లాంటి వాడు పనిలోకి ఎంటర్ కావాలి. రైట్ ఎ బుక్, రీడ్ ఎ బుక్, డూ ఫార్మింగ్, లెర్న్ ఆర్ట్. ఖాళీ ఉండకు, కుట్టువలికలు నేర్చుకో, దాన్ని యూట్యూబ్లో పెట్టు, ఒక చీర చూపి ఫస్ట్ బంధువులకు పరిచయం చేయి, ఇంట్లో గోడకి కబోర్డ్ పెట్టించు, దాంట్లో ఒక 50 చీరలు తెచ్చిపెట్టు, ఇంటికి వచ్చిన అందరికీ పనికిరాని విషయాలు చెప్పకు, చీరల గురించి చెప్పు. వచ్చిన 10 మందిలో ఒక్కడన్నా కొంటాడు, ఒకటి కొంటే ఆ 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ అట్లా దాంతోపాటు ఒక చిన్న మగ్గం ఎవడన్నా వర్కర్ ఉంటే ఒకసారి చిన్న ప్రయోగం చేద్దాం తమ్మి, మగ్గం వర్క్ ఇంట్రడ్యూస్ చేయి ఇన్స్టాగ్రామ్లో. ఎక్కడ పోయినా నీవు డిజైన్ చేసిన చీర కట్టుకొని పో, చీర బాగుంది అంటే నేను తయారు చేసింది, ఇది 3000 అవుతుంది పిన్ని, మీకు కావాలంటే 2000కే చేసిస్తాను నేను, వేరే వాళ్ళకైతే చేసాను అని చెప్పు, చేసిస్తా. ఓకే. తర్వాత నీకు పచ్చడి పెట్టి నీకు వస్తుంది, చింతకాయ పచ్చడి ఒక్కటి ఎక్స్క్లూజివ్ అమ్ము. నాకు కొంచెం పెద్ద ప్లేస్ ఉంటే నేను చేస్తా, అది రాగండి. పచ్చళ్ళు అమ్మాలి ఉంది నాకు, పచ్చళ్ళు పళ్ళురా, రీసా పచ్చడి, మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న డబ్బాలు. ఎంత తెలుసా, నా పచ్చడి ప్రసాదంలాగా అమ్ముతా నేను. అంటే కొనుక్కున్న తర్వాత 2 రోజుల్లో ఖతం చేసే వాళ్ళే కొనాలి నా దగ్గర. నిల్వ పచ్చడి కాదు, సులువు పచ్చడి, తినేసేయాలి, ఇంతే ఉంటుంది. ప్యాకింగ్ 50 రూపీస్ 2 days పడుతుంది. పడ్డని అంటే నిజంగా పచ్చడిని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే. తర్వాత ఆనంద్ కూర్చుబట్ల నేను కాలిఫోర్నియా పోయినప్పుడు ఆయన ఒక గొప్ప ఈవెంట్కి తీసుకెళ్ళాను నేను. అసలు అలాంటి ఈవెంట్ ఆయనే స్టార్ట్ చేసిన అమెరికాలో, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే. అలాంటిది చేయాలంది నాకు, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. అదేందో తెలుసా, వాళ్ళు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే చేస్తారు వాళ్ళ సంస్థ సిలికాన్ ఆంధ్ర. చేసిన తర్వాత అందరు కార్లు వేసుకొని ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఓకే. నేను కూడా పోయినా, ఫస్ట్ టైం పోయినప్పుడు పోతే ఇంతకు ఒక 2-3 రెట్ల ఇల్లు ఉంటుంది అది, విల్లా అది. ఒక 300-400 మంది, పోలీస్ పర్మిషన్ కూడా తీసుకుంటారు ముందే. చాలా కార్లు వస్తాయి అంటే పోలీసులు వస్తారు అమెరికాలో. ఓన్లీ 1.5 hour, ఇట్స్ నాట్ అన్ ఈవెంట్ బట్ ఫ్యామిలీ గ్యాదరింగ్, బట్ లాట్ ఆఫ్ క్రౌడ్ విల్ కమ్ అని చెప్తే వాళ్ళు వస్తారు. ఆ తర్వాత 300-400 మంది ఇంట్లో ఎట్లా రైల్వే స్టేషన్లో కూర్చుంటారు, సోఫాల మీద సోఫాలు, కింద పైన పెద్ద గిన్నెలో వేడివేడి అన్నం చేసి, అంతకు వారం రోజుల ముందే మామిడికాయ పచ్చడి పెడతారు. పెట్టి ఆ మామిడికాయ పచ్చడి గుమ్మరించి మొత్తం కలిపిన తర్వాత ఎవ్వరికి ప్లేట్లు ఉండవు, ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి చేతులు ఇట్లా పెడితే చేతిలో మామిడికాయ పచ్చడి పెట్టి ఒక ముక్క పెడతారు దాని మీద, అయిపోయింది అంతే. ఆవకాయ పచ్చడి సెరమనీ దాని పేరు. ఇంకా చూడు, ఇంకా ఇది చేయాలి మనం. నేను మన వరప్రసాద్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే మనం ఆవకాయ పచ్చడి ప్లేట్లు వేసుకుని కలుపుకుంటే వాళ్ళు అట్లా చేయరు. అన్నంతో పాటు అన్నీ తెచ్చిపెట్టి ఒక దాంట్లో ఆవకాయ పచ్చడి కలిపి దాంట్లో స్పూన్ పెట్టి తీసుకొస్తారు. సో పచ్చడి అన్నం వడ్డించుకుంటారు, పచ్చడి కాదు. దీనివల్ల పచ్చడి మిగులుతుంది, ముక్కలు మిగులుతాయి. బోల్డ్ అనే టెక్నిక్స్ ఉన్నాయరా బాబు. ఇప్పుడు నెక్స్ట్ మనం రావు గారు ఆయన సెట్ అయ్యి పొలంగిలం అనుకో, నేను చేయాలనుకుంటుంది ఇదే, చింతకాయ పచ్చడి సెరమనీ. అందరు వస్తే ఎవ్వరికి ప్లేట్లు ఉండవు, ఇట్లా ఇంత ముద్ద కట్టాలి, చేతిలో పెట్టాలి, పైన ఒక ఉల్లిపాయ ముక్కలు అట్లా తిని కడుక్కొని మళ్ళీ రీసర్వ్ ఉండదు, ఒకటేసారి. తర్వాత అదే చింతకాయ పచ్చడి డబ్బా చిన్నది ఇంతే, ఒక 2-3 సార్లకు వస్తుంది, అంతకంటే రాదు. పో వేడి అన్నం చేసుకో, ఒక 3-4 సార్లు తిను. లైఫ్ ఈజ్ ఏ షార్ట్. నీకెందుకు 6 నెలలు వచ్చే చింతకాయ పచ్చడి? ఓపిక లేక నిలువ పచ్చళ్ళు ఎప్పటికప్పుడు దంచుకో. చైతన్య కడుపు ఎంత మండితే చైతన్యం అంత కడుపు ఎంత ఎండితే చైతన్యం అంత మండుతో మాట రాసుకుని. ఇప్పుడు మనం ఏం సరదాగా మాడినట్టు ఉంది, కానీ అర్థం చేసుకుంటే జీవితం చాలా చాలా బాగుంది. ఇప్పుడు నీవే ఎంత ఫ్రీ అయినావు సైకలాజికల్. చాలా కొన్ని చెప్పు, ఒక 2-3 విషయాలు. వాట్ ఆల్ యూ అండర్స్టూడ్? ఎగ్జాంపుల్ ఫుడ్డే. 2 రోజులు బాలన్న చేసినప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను, నేను ఒక పని బాలన్న పని. ఇప్పుడు 10 days నుంచి చేయట్లేదు, అసలు నేను ఏమనుకోవట్లేదు. తినకుండా అవసరం అయితే పడుకుంటే కానీ నాకు ఏ ఫీలింగ్ లేదు, అనవసరంగా చేసుకుంటే బాగుంటుంది కానీ థాట్ లేదు. తింటే లేకపోతే లేదు, సైలెంట్గా ఉన్న పని చేసుకుంటున్నాను అంతే. ఇంకా మనీ పరంగా మనీ లేదు కాబట్టి నాకు ఏం కావాలి, అడ్జస్ట్ అవుతున్నా, అడ్జస్ట్ అవ్వకుంటే పని చేసుకుంటున్నా అంతే. సంఘర్షణ లేదు, అది లేదు. కంపారిజన్ అది అసలుకే అంటే ఎక్కడో ఒక 1% ఉంది, అది కూడా పోతుంది. హర్ట్ అవ్వడాలు కొంతవరకు ఉంది, అంటే అన్నీ తీసుకోవట్లేదు. ఎక్కడో అంటే ఎంత నాది హర్ట్ అవ్వడం కాదు, కానీ ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని నేనే ఫీల్ అవుతున్నాను. అదొక్కటే ఉంది, చెప్పనీకి వస్తలేదు. మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, మా డాడీ వేస్ట్ ఫెలో. ఎందుకంటే తాగుతాడు, నేను తాగొద్దని ఎంత చెప్పినా ఆయనకు అర్థమవుతలేదు. అంటే నువ్వు నీకు చెప్పనీకి వస్తలేదు అంటే ఇది కొత్త యాంగిల్ కావాలి. అంటే ఓకే, అది కూడా అవతల మనిషి బట్టి, నా మనిషిని బట్టి, నేను చెప్పే దాన్ని బట్టి కూడా ఉండొచ్చు. కాకపోతే ఎన్ని రకాలుగా మీరు చెప్పినట్టు నేను ఎన్నో రకాలుగా ట్రై చేసి చూసిన, చాలా రకాలుగా
కోపంతోనో నిదానంగా అరిసో గ్రౌండ్ ప్రిపేర్ చేసి రకరకాలుగా చెప్పి చూసినా అయినా చేయాలి అది అంతే ఇట్ గోస్. మీరు అన్నారు కదా కలిపేసుకున్న తర్వాత ఏ ప్రాబ్లం లేదని. కలిపేసుకున్న తర్వాత ఇక నాకేం కొన్ని మొట్టిమలు ఉంటాయి, కొన్ని పులిపిర్లు ఉంటాయి లైఫ్లో. మొట్టిమలు పోతే కానీ పులిపిర్లు పోవు అట్లా. సరే మరి ఓకే బాయ్. ఓకే.